నేను కోలుకున్నాను. శారదక్క ఆరోగ్యం నయమైంది. ఇంట్లో పెళ్లికల వచ్చింది. ఇదంతా వాళ్ళ వల్లే. మొదటి శుభలేఖ వాళ్ళకే చెందాలి. ముందైతే దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోండి. పదమ్మా, వెళ్ళు. ఇది తప్పని నాకు తెలుసు తల్లి. వర్ష పని పూర్తి కాగానే నిజం చెప్పి నేను పెళ్ళి ఆపుతాను. నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వు. జ్యోతికి ఎలాంటి సమస్య రాకుండా చూడు తల్లి. నేను ఇప్పుడు పని మీద హైదరాబాద్ వెళుతున్నాను. ఆ శుభలేఖేదో ఇస్తే స్వయంగా నేనే వెళ్ళి వర్షాన్ని పెంచిన తల్లిదండ్రులకిచ్చి పెళ్లికి ఇన్వైట్ చేసొస్తాను. నీకెందుకు వదినా శ్రమ? రామరాజ్ చేత శుభలేఖ పంపించే ఏర్పాటు చేస్తానులే. ఇందులో శ్రమే ఉంది. నేనెలాగో అంత దూరం వెళుతున్నాను, ఇచ్చేసి వస్తాను. ఏమంటారు అత్తయ్య గారు? అది మంచిదే. మాధవి స్వయంగా వెళ్ళిస్తే వాళ్ళని గౌరవించినట్టు ఉంటుంది. ఇదిగోండి శుభలేఖ. వర్ష, వాళ్ళ అడ్రస్ చెప్పు. చెప్పమ్మా. ఇక్కడున్నది జ్యోతినో కాదు, నేనే తేల్చి ఈ నాటకానికి తెరదించుతాను. వెళ్ళొస్తాను. భగవంతుడా, ఇదెక్కడి పరీక్ష? మాధవి వదిన ఏం కొంప ముంచుతుందో ఏంటో. దేంట్లో ఉన్న లొకేషన్ అడ్రస్ ఇదే. ఇల్లు కూడా ఇదే అయి ఉంటుంది. ఏంటలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? మొన్నే కదండి కలిశాను. భ్రమరాంబిక గారి కోడలు మాధవి గారు కదా? అవునండి. రండి, లోపలికి రండి. రండి. సుజాత, సుజాత. నమస్కారం అండి. నమస్తే. నువ్వు వెళ్ళి మేడంకి కాఫీ తీసుకురా. మేడం, మీరు కూర్చోండి, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. అస్సలు అనుమానం రాకుండా పగడ్బందీగా ప్లాన్ చేసినట్టున్నారు.